శాంతి. ఈరోజు తేదీ అక్టోబర్ 29, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మ నుండి వికారాల చెత్తను తొలగించి శుద్ధమైన పుష్పంగా అవ్వండి. తండ్రి స్మృతి ద్వారానే మొత్తం చెత్త అంతా తొలగుతుంది. బాబా ప్రశ్న అడుగుతున్నారు, పవిత్రంగా అయ్యే పిల్లలు ఏ విషయంలో తండ్రిని అనుసరించాలి? బాబా జవాబు చెప్తున్నారు, ఏ విధంగా తండ్రి పరమ పవిత్రలో ఎప్పుడూ అపవిత్రమైన చెత్త కల వ్యక్తులతో మిక్సప్ అవ్వరో, కలవరో, చాలా చాలా పవిత్రంగా ఉంటారో, అలా పవిత్రంగా అయ్యే పిల్లలైన మీరు తండ్రిని అనుసరించండి, చెడు చూడకండి. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. వాస్తవానికి వీరిరువురు తండ్రిలే. ఒకరిని ఆత్మిక తండ్రి అని, ఇంకొకరిని దైహిక తండ్రి అని అంటారు. శరీరం అయితే ఇరువురిది ఒక్కటే. కావున ఇద్దరు తండ్రులు అర్థం చేయిస్తున్నట్లే. ఒకరు అర్థం చేయిస్తుంటే ఇంకొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. అయినా కానీ ఇరువురు అర్థం చేయిస్తారు అని అనడం జరుగుతుంది. ఇంత చిన్నని ఆత్మపై ఎంతటి మురికి పట్టి ఉంది. ఆ మురికి పట్టడంతో ఎంత నష్టం వాటిల్లుతుంది. ఎప్పుడైతే శరీరంతో పాటు ఉంటారో అప్పుడే లాభము లేక నష్టం కనిపిస్తుంది. ఆత్మ అయిన మనము పవిత్రంగా అయినప్పుడు ఈ లక్ష్మీనారాయణుల వంటి పవిత్ర శరీరం లభిస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మలో ఎంతటి మురికి పట్టి ఉంది. తేనెను తీసినప్పుడు దానిని వడపోస్తారు. అప్పుడు అందులో నుండి ఎంత మురికి వెలువడుతుంది. అప్పుడు శుద్ధమైన తేనె వేరవుతుంది. అలాగే ఆత్మ కూడా చాలా మురికి పట్టి ఉంది. ఆత్మయే కాంచనంగా ఉండేది, పూర్తిగా పవిత్రంగా ఉండేది. శరీరం ఎంత సుందరంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణ శరీరం ఎంత సుందరంగా ఉందో చూడండి. మనుష్యులైతే శరీరాన్నే పూజిస్తారు కదా, వారు ఆత్మ వైపుకు చూడరు. ఆత్మ యొక్క పరిచయం కూడా లేదు. మొదట ఆత్మ సుందరంగా ఉండేది, శరీరం కూడా సుందరమైనదే లభిస్తుంది. మీరు కూడా ఇప్పుడు అలా తయారవ్వాలనుకుంటున్నారు. కావున ఆత్మ ఎంత శుద్ధంగా ఉండాలి. ఆత్మనే తమో ప్రధానము అని అంటారు. ఎందుకంటే అందులో పూర్తిగా చెత్త ఉంది. ఒకటేమో దేహాభిమానపు చెత్త, ఇంకొకటి కామ క్రోధాల చెత్త. ఆ చెత్తను తొలగించేందుకు వడపోయడం జరుగుతుంది కదా. వడపోయడంతో దాని రంగే మారిపోతుంది. మీరు కూర్చొని బాగా ఆలోచించినట్లయితే ఎంతో చెత్త నిండి ఉంది అని మీకు అనుభవం అవుతుంది. ఆత్మలో రావణుడి యొక్క ప్రవేశం ఉంది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండడం ద్వారానే చెత్త తొలగిపోతుంది. ఇందులో కూడా సమయం పడుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, దేహాభిమానం ఉన్న కారణంగా వికారాల చెత్త ఎంతగా ఉంది. క్రోధం యొక్క చెత్త కూడా తక్కువేమీ కాదు. క్రోధం గల వ్యక్తి లోపల కాలిపోతూ ఉన్నట్లు ఉంటారు. ఏదో ఒక విషయంలో వారి హృదయం కాలిపోతూ ఉంటుంది. ముఖము కూడా రాగిలాగా ఎర్రగా ఉంటుంది. మా ఆత్మ కాలిపోయినట్లు ఉంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మలో ఎంత చెత్త ఉంది అన్నది ఇప్పుడు తెలిసింది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు చాలా కొద్ది మందే ఉన్నారు. ఇందులోనైతే ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలు కావాలి కదా. ఇప్పుడైతే ఎన్నో లోపాలు ఉన్నాయి. మీరైతే అన్ని లోపాలను తొలగించుకొని పూర్తిగా పవిత్రంగా అవ్వాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు ఎంత పవిత్రంగా ఉన్నారు. వాస్తవానికి వారిని ముట్టుకునేందుకు కూడా అనుమతి లేదు. పతితులు వెళ్ళి అంత ఉన్నతమైన పవిత్ర దేవతలను ముట్టుకోవడానికి కూడా వీలు లేదు.
అసలు ముట్టుకునేందుకు కూడా యోగ్యులు కారు. శివుడునైతే ముట్టుకోనే లేరు. వారు నిరాకారుడు. వారిని ముట్టుకోలేరు. వారు అతి పవిత్రమైన వారు. వారి విగ్రహాన్ని పెద్దగా తయారు చేశారు. ఎందుకంటే వారు అంత చిన్నని బిందువు కావున వారిని ఎవ్వరూ ముట్టుకోలేరు. ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తే శరీరం పెద్దగా అవుతుంది. ఆత్మ అయితే చిన్నగా పెద్దగా ఏమీ అవదు. ఇది ఉన్నదే చెత్త ప్రపంచం. ఆత్మలో ఎంత చెత్త ఉంది. శివబాబా చాలా పవిత్రమైన వారు. ఇక్కడైతే అందరినీ ఒకే విధంగా చేసేస్తారు. ఒకరినొకరు నీవు పశువువి అని కూడా అనేసుకుంటారు. సత్యుగంలో ఇటువంటి భాష ఉండదు. ఇప్పుడు మా ఆత్మలో చాలా మురికి నిండి ఉంది అని మీరు అనుభవం చేస్తారు. ఆత్మ తండ్రిని స్మృతి చేయటానికి అసలు అర్హునిగానే లేదు. అనర్హులుగా భావించి మాయ కూడా వారిని పూర్తిగా పక్కకు తప్పించేస్తుంది. తండ్రి ఎంత పవిత్రమైన వారు, శుద్ధమైన వారు. ఆత్మలమైన మనము ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, మీరు నన్ను పిలిచిందే ఆత్మను శుద్ధంగా తయారు చేయటానికి. ఆత్మలో చాలా చెత్త నిండి ఉంది. తోటలో అన్ని ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలేమీ ఉండవు, నెంబర్ వారుగా ఉంటాయి. తండ్రి తోట యజమాని. ఆత్మ ఎంత పవిత్రంగా అవుతుంది, మళ్ళీ ఎంత మురికిగా అవుతుంది, ముళ్ళులాగా అయిపోతుంది. ఆత్మలోనే దేహాభిమానం యొక్క కామ క్రోధాల యొక్క చెత్త నిండుతుంది. క్రోధం కూడా మనుషుల్లో ఎంతగా ఉంది. మీరు పవిత్రంగా అయిపోతే ఇక ఎవరి ముఖాన్ని చూడాలని కూడా అనిపించదు. చెడు వినకండి. అపవిత్రులను అసలు చూడకూడదు. ఆత్మ పవిత్రంగా తయారై పవిత్రమైన కొత్త శరీరాన్ని తీసుకుంటే ఇక చెత్తను కూడా చూడదు. చెత్త యొక్క ప్రపంచమే అంతమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు దేహాభిమానంలోకి వచ్చి ఎంత చెత్తగా అయిపోయారు, పతితంగా అయిపోయారు. పిల్లలు పిలుస్తారు కూడా, బాబా మాలో క్రోధం యొక్క భూతం ఉంది. బాబా మేము పవిత్రంగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాం. తండ్రి అయితే సదా పవిత్రుడు అనైతే తెలుసు. ఇటువంటి ఉన్నతాతి ఉన్నతుడైన అథారిటీని సర్వవ్యాపి అనేసి ఎంత అప్రతిష్ట పాలు చేస్తారు. స్వయంపై కూడా ఎంతో ద్వేషం కలుగుతుంది. మేము ఎలా ఉండేవారము, మళ్ళీ ఎలా ఉన్నవారు అలా అయిపోతాం. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఇంకే సత్సంగము లేక విశ్వవిద్యాలయం మొదలైన వాటిలో ఎక్కడా కూడా ఇటువంటి లక్ష్యము ఉద్దేశమును ఎవరు అర్థం చేయించలేరు. మన ఆత్మలో ఏ విధంగా చెత్త నిండుతూ వచ్చింది అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. 2 కళలు తగ్గాయి, తర్వాత 4 కళలు తగ్గాయి. చెత్త నిండుతూ వచ్చింది. అందుకే తమో ప్రధానము అని అంటారు. కొందరిలో లోభము, కొందరిలో మోహము కాలి మరణిస్తారు. ఈ అవస్థలోనే కాలిపోతూ మరణించేది ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరైతే శివబాబా స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. శివబాబా మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణని ఈ విధంగా తండ్రియే తయారు చేశారు. కావున స్వయాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. తుఫాన్లు అయితే ఎన్నో వస్తాయి. తుఫాన్లు మాయవే వస్తాయి, ఇంకే తుఫాన్లు రావు. శాస్త్రాలలో హనుమంతుడు మొదలైన వారి కథలను వ్రాసారు. భగవంతుడు శాస్త్రాలను తయారు చేశారు అని అంటారు. భగవంతుడైతే అన్ని వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు.
భగవంతుడైతే సద్గతిని ఇచ్చేస్తారు. వారు శాస్త్రాలను తయారు చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు తండ్రి అంటారు, చెడును వినకండి. ఈ శాస్త్రాలు మొదలైన వాటి ద్వారా మీరు ఉన్నతంగా తయారవ్వలేరు. నేనైతే వీటినన్నిటి నుండి వేరుగా ఉన్నాను. నన్ను ఎవరూ గుర్తించరు. తండ్రి ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. ఎవరెవరు నా సేవను చేస్తున్నారు అనగా కళ్యాణకారులుగా అయ్యి ఇతరుల కళ్యాణాన్ని చేస్తున్నారు అనేది తండ్రికి తెలుసు. వారే హృదయం పైకి ఎక్కుతారు. కొందరు ఎలా ఉన్నారంటే వారికి సేవ గురించి కూడా తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని పిల్లలైన మీకైతే జ్ఞానం లభించింది. ఆత్మ శుద్ధంగా అయినా ఈ శరీరం అయితే పతితంగానే ఉంది కదా. ఎవరి ఆత్మ అయితే శుద్ధంగా అవుతూ ఉంటుందో వారి నడవడికలో రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంటుంది. నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది. పేరు ఎవరిది తీసుకోవడం జరగదు. ఒకవేళ పేరు తీసుకుంటే ఇంకా పాడైపోతారు. ఇప్పుడు మీరు తేడాను చూడగలుగుతారు. మీరు ఎలా ఉండేవారు, ఎలా అయ్యేది ఉంది. కావున శ్రీమతంపై నడవాలి కదా. లోపల చెత్త ఏదైతే నిండి ఉందో దానిని తొలగించుకోవాలి. లౌకిక సంబంధంలో కూడా కొందరు పిల్లలు చాలా అశుద్ధంగా ఉంటే వారితో వారి తండ్రి కూడా విసిగిపోతారు. అసలు ఇటువంటి పిల్లలు లేకపోతేనే బాగుండేది అని అంటారు. పూల తోటలో సుగంధం ఉంటుంది, కానీ డ్రామా అనుసారంగా చెత్త కూడా ఉంది. జిల్లేడు పూలనైతే చూడాలని కూడా అనిపించదు, కానీ తోటలోకి వెళ్ళినప్పుడు దృష్టి అయితే అన్నిటిపైన పడుతుంది కదా. ఇది ఫలానా పుష్పము అని ఆత్మ అంటుంది. సుగంధం కూడా మంచి పూలదే తీసుకుంటారు కదా. తండ్రి కూడా చూస్తారు వీరి ఆత్మ స్మృతి యాత్రలో ఎంతగా ఉంటారు, ఎంతగా పవిత్రంగా అయ్యారు, మరియు ఇతరులకు కూడా తమ సమానంగా ఎంతగా తయారు చేస్తున్నారు అని జ్ఞానాన్ని వినిపిస్తారు. ముఖ్యమైన విషయం మన్మనా భవయే. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పవిత్రమైన పుష్పంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎంత పవిత్రమైన పుష్పాలుగా ఉండేవారు. వీరికన్నా శివబాబా ఎంతో పవిత్రమైన వారు. ఈ లక్ష్మీనారాయణులకు కూడా ఈ విధంగా శివబాబాయే తయారు చేశారని మనుష్యులకు తెలియదు. ఈ పురుషార్థంతోనే ఈ విధంగా తయారయ్యారని మీకు తెలుసు. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు. ఒకటేమో స్మృతి యాత్రలో ఉండాలి, తద్వారా అశుద్ధత అంతా తొలగిపోతుంది, ఆత్మ పవిత్రంగా అవుతుంది. మ్యూజియం మొదలైన చోట్ల మీ వద్దకు ఎంతో మంది వస్తారు. పిల్లలు సేవా అభిరుచిని ఎంతగానో ఉంచాలి. సేవను వదిలి ఎప్పుడూ నిద్రించకూడదు. సేవలో చాలా యాక్యురేట్గా ఉండాలి. మ్యూజియంలో కూడా మీరు రెస్ట్ తీసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. గొంతు అలసిపోతుంది, భోజనం మొదలైనవి కూడా తినాలి, కానీ లోపల రాత్రి పవళ్ళు ఆ ఉత్సాహం రావాలి. ఎవరైనా వస్తే వారికి దారిని చూపించాలి అన్న ఉత్సాహం ఉండాలి. భోజనం చేసే సమయంలో ఎవరైనా వస్తే మొదట వారి విషయం చూసి ఆ తర్వాత భోజనం చెయ్యాలి. అటువంటి సేవాదారులుగా ఉండాలి. కొందరికైతే చాలా దేహాభిమానం వచ్చేస్తుంది. విశ్రాంతి ప్రియులుగా ఉంటారు, నవాబులుగా అయిపోతారు. తండ్రి అయితే అర్థం చేయించవలసి ఉంటుంది కదా. ఈ నవాబుతనాన్ని వదిలేయండి. ఇక తండ్రి మీ పదవిని చూడండి అని సాక్షాత్కారం కూడా చేయిస్తారు. దేహాభిమానం అనే గొడ్డలి వేటను
తమ కాళ్ళపై తామే వేసుకుంటారు. చాలామంది పిల్లలు బాబాపై కూడా ఈర్ష్యపడతారు. అరే, వీరైతే శివబాబా రథము, వీరిని సంభాళించవలసి ఉంటుంది. ఎన్నో మందులు తీసుకుంటూ ఉండేవారు కూడా ఇక్కడ ఉన్నారు. డాక్టర్లతో వైద్యం చేయించుకుంటూ ఉంటారు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని బాబా అంటారు. కానీ తమ అవస్థను కూడా చూసుకుంటూ ఉండాలి కదా. మీరు బాబా స్మృతిలో ఉంటూ భోజనం చేసినట్లయితే ఎప్పుడూ ఏ వస్తువు నష్టం కలిగించదు. స్మృతితో శక్తి నిండుతుంది. భోజనం చాలా శుద్ధంగా అయిపోతుంది. కానీ ఆ అవస్థ లేదు. బాబా అయితే అంటారు, బ్రాహ్మణుల చేత తయారు చేయబడిన భోజనం ఉత్తమాతి ఉత్తమమైనది. కానీ ఎప్పుడైతే అది స్మృతిలో కూర్చొని తయారు చేస్తారో అప్పుడే అది ఉత్తమంగా ఉంటుంది. స్మృతిలో ఉంటూ తయారు చేసినట్లయితే వారికి కూడా లాభం ఉంటుంది, తినేవారికి కూడా లాభం ఉంటుంది. జిల్లేడు పూలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. పాపం వారు ఏ పదవిని పొందుతారు? తండ్రికైతే దయ కలుగుతుంది. కానీ దాసీలు తయారవడం కూడా నిశ్చితమై ఉంది. అలాగని ఇందులోనే సంతోషపడిపోకూడదు. మేము ఎలా అవ్వాలి అన్న ఆలోచన కూడా చెయ్యరు. దాసీలుగా అవ్వడం కన్నా షావుకారులుగా అవ్వడం మంచిది. అప్పుడు దాసీలను పెట్టుకోగలుగుతారు. తండ్రి అయితే అంటారు, నిరంతరం నన్నొక్కరిని స్మృతి చెయ్యండి, స్మరిస్తూ సుఖాన్ని పొందండి. దీనికి భక్తులు కూర్చొని స్మరించే మాలను తయారు చేశారు. అది భక్తుల పని. తండ్రి అయితే కేవలం ఇదే చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చెయ్యండి, అంతే. ఇంకే జపమును చేయకండి, మాలను తిప్పకండి. తండ్రిని తెలుసుకోవాలి, వారిని స్మృతి చెయ్యాలి. నోటితో బాబా బాబా అని అనవలసిన అవసరం కూడా లేదు. మీకు తెలుసు, వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి. వారిని స్మృతి చేయడం ద్వారా మనం సతో ప్రధానంగా అయిపోతాం, అనగా ఆత్మ కాంచనంగా అయిపోతుంది. ఇది ఎంత సహజము. కానీ ఇది యుద్ధ మైదానం కదా. మీది మాయతో యుద్ధం. అది గడియ మీ బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. ఎంతెంతగా వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలవారిగా ఉంటారో అంతగా పదవి లభిస్తుంది. కేవలం ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. కల్పపూర్వం కూడా విజయమాలలోని మనులుగా అయిన వారు వెలువడ్డారు. బ్రాహ్మణ కులానికి చెందిన మీలో ఎవరైతే చాలా గుప్తంగా కష్టపడ్డారో వారి యొక్క విష్ణుమాల తయారవుతుంది. జ్ఞానము కూడా గుప్తమైనది కదా. తండ్రికైతే ప్రతి ఒక్కరి గురించి బాగా తెలుసు. మంచి నెంబర్ 1గా ఉన్నవారు ఎవరినైతే మహారథులుగా భావించేవారో వారు ఈరోజు లేరు. దేహాభిమానం చాలా ఉంది. తండ్రి స్మృతి ఉండదు. మాయ చాలా గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. మాలగా తయారవ్వలేని వారు చాలా కొద్ది మంది ఉన్నారు. అయినా కానీ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. మేము ఎంత పవిత్రమైన దేవతలుగా ఉండేవారము, ఎలా ఉన్నవారము, ఎలా అయిపోయాం, చెత్తగా అయిపోయాం. ఇప్పుడు శివబాబా లభించారు కావున వారి మతంపై నడవాలి కదా. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు, ఎవరి స్మృతి రాకూడదు. చిత్రాలు కూడా ఎవరివి పెట్టుకోకూడదు. ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి. శివబాబాకు శరీరం అయితే లేదు. దీనిని కూడా తాత్కాలికంగా అప్పుగా తీసుకుంటాను. మిమ్మల్ని ఈ విధంగా దేవీ దేవతలుగా, లక్ష్మీనారాయణలుగా తయారు చేయటానికి
ఎంతగా కష్టపడతారు. తండ్రి అంటారు, మీరు నన్ను పతిత ప్రపంచంలోకి పిలుస్తారు, నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. కానీ మీరు నన్ను పావన ప్రపంచంలో పిలవనే పిలవరు. అక్కడకు వచ్చి ఏం చేస్తారు? వారి సేవయే పావనంగా తయారు చేసే సేవ. పూర్తిగా కాలిపోయి నల్లని బొగ్గుల్లాగా అయిపోయారని తండ్రికి తెలుసు. మిమ్మల్ని తెల్లగా తయారు చేయటానికి తండ్రి వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. బాబా ధారణ కొరకు ముఖ్య సారం చెబుతున్నారు. 1. సేవలో చాలా ఖచ్చితంగా ఉండాలి. రాత్రి పవళ్ళు సేవ యొక్క ఉత్సాహం కలుగుతూ ఉండాలి. సేవను వదిలి ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకూడదు. తండ్రి సమానంగా కళ్యాణకారులుగా అవ్వాలి. 2. ఒకరి స్మృతితో ప్రీతి బుద్ధిగా కలవారిగా అయ్యి లోపల ఉన్న చెత్తను తొలగించాలి. సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. ఈ చెత్త ప్రపంచంపై మనస్సు పెట్టుకోకూడదు. బాబ్దాదా వరదానం ఇస్తున్నారు, తపస్వి మూర్తి భవ. మనస్సు బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితుల రూపీ ఆసనంపై స్థితులై ఉండే తపస్వి మూర్తి భవ. బాబా విస్తారం చెప్తున్నారు, తపస్వీలు సదా ఏదో ఒక ఆసనంపై కూర్చొని తపస్య చేస్తారు. తపస్వి ఆత్మలైన మీ ఆసనాలు ఏకరస స్థితి, ఫరిస్తా స్థితి మొదలైనవి. ఈ శ్రేష్ఠ స్థితిల్లో స్థితిలవ్వడం అనగా ఆసనంపై కూర్చోవటం. స్థూల ఆసనం అయితే స్థూల శరీరం కూర్చుంటుంది. కానీ మీరు ఈ శ్రేష్ఠ ఆసనంపై మనస్సు బుద్ధిని కూర్చోబెడతారు. ఆ తపస్వీలు ఒక కాలిపై నిలబడతారు మరియు మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రతలవుతారు. వారిది హఠయోగము మరియు మీది సహజ యోగము. బాబా స్లోగన్ ఇస్తున్నారు, ప్రేమ సాగరుడైన తండ్రి యొక్క పిల్లలు ప్రేమతో నిండుగా ఉన్న గంగలుగా అయ్యి ఉండండి. ఓం శాంతి.